మన తెలుగు నమస్కారం. మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం మన ఏ ఊరు? నిజాంపల్లి మండలం గోరుకొత్తపల్లి జిల్లా భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మన మీ పేరు బాబాయ్? కర్రే రమేష్ గారి పొలంలో ఉన్నాం. కారణం ఏంటంటే మన భైరవ B9 అనే వెరైటీ ఇంతకుముందు కూడా మీకు చూపించాము. ఇప్పుడు ఇందులో కూడా మీరు చూస్తున్నారు. అయితే ఇంతకుముందు మనం చూసింది ఎర్రచక్క నేలలు, తువ్వ నేలలు, బలం తక్కువ నేలలో చూసాము. ఇది నల్లరేగడి నేలలు. ఇందులో కూడా చూడాలని వచ్చాము. ఇందులో చాలా బాగుంది. ఇది దాదాపు 75 రోజుల పైరు. అయితే లేట్ ప్లాంటేషను. లేట్ మొక్కలు నాటడం వల్ల ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా నీట్గా చాలా చక్కగా ఉంది. అయితే ఈ నల్లరేగడి నేలలో ఎలా ఉంటుంది అనేది చూస్తే మనకి బలమైన నేలలో ఇదిగో ఇలా ఉంటుందండి. తక్కువ పెట్టుబడితోనే చిక్కని కాపు చాలా బాగుంది. అయితే ఇది ఇక్కడ మనకు కొంచెం ఈ ప్రాంతంలో ఏంటంటే జంట సాళ్ళు అంటారంటే, ఇవి జంట సాళ్ళతో వేసి డ్రిప్ పెట్టేశారు. ఈ 2 సాళ్ళకి మధ్య ఒకే డ్రిప్ పైప్ ఉంటుంది, లేడరు. అందులోని వాటర్ 2 సాళ్ళకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నారు. ఇది ఒక చిన్న మైనస్గా చిన్న మైనస్గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం సైడ్ కమ్మలు వస్తుంది, అట్లాగే హైట్ వస్తుంది. కాబట్టి జంట సాళ్ళు కావటం వలన రేపు భవిష్యత్తులో ఇబ్బంది. అట్లా కాకుండా 32, 36 వచ్చలు అయితే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చి అలవాటు లేదనుకుంటా ఇట్లా వేశారు. సో ఇట్లా ఉన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే నల్లి నల్లత పురుగు అన్ని చోట్ల మన ఆంధ్ర తెలంగాణలో చూస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ అనేది ఆ ఎఫెక్ట్ లేదు. ప్రజెంట్ పూతల పురుగుంది, అయినా కానీ బెండ్ అవ్వలేదు. ఈ పూతల పురుగు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది బాబాయ్? ఇప్పుడు 10 రోజులు. పూతల పురుగు వచ్చి కూడా 10 రోజులు అవుతుంది. సో అయినా సరే బెండ్ కావట్లేదు. చూస్తే కొట్టిన మందులు ఎక్స్పనస్ ఉంది, అటు అగ్రిప్రో ఉంది, కొన్ని మందులు ఉన్నాయి. అయితే కింద కాపు చిక్కగానే ఉంది. తర్వాత ఒక నెల క్రితం బయో వేసారంటే దానివల్ల గ్రోత్ హెవీగా వచ్చింది. ఇప్పుడు అది ఆగిపోయి సైడ్ కమ్మలతోటి వచ్చిన గ్రోత్ నుంచి సైడ్ కమ్మలు రావడం జరుగుతుంది. అవి కూడా వెడల్పుగా చూడండి. ఇప్పుడు మంచి ఫ్లవర్ మీద ఉంది. పింద కూడా బాగుంది, ప్రతి పింద బాగుంది. నల్లి ఎఫెక్ట్ ఉన్నా కానీ, తామర పూతల పురుగున్నా కానీ ఎక్కడా బెండ్ అవ్వట్లేదు. అది కూడా మనం చూడొచ్చు. అయ్యో తిరుగుతున్నాయి, ఉన్నాయి, పూతల పురుగు ఉంది. అయితే కొంచెం బయో కొట్టడం వల్ల కొన్ని కొమ్మలు స్పీడ్గా సాగినాయి. కానీ చాలా బుట్ట టైప్ అండి, కొంచెం వెడల్పుగా వస్తుంది. బాబాయ్ గారు చేసిన మిస్టేక్ అదొకటి. సో ఎర్ర నెల బాగుంది, అంటే సాయిల్ లెస్ అంటే మనకి బలం తక్కువ నేల బాగుంది, తువ్వ నేల బాగుంది, అలాగే రేగడి నేల కూడా, నల్ల రేగడి నేల కూడా బాగుంది. సో ఇక్కడ అచ్చ అనేది దగ్గర ఒకటే మైనస్. సో ఓవరాల్ గా అయితే మీకు నచ్చిందా బాబాయ్? విత్తనం పర్వాలేదు, ఒప్పుకోవచ్చు విత్తనం. సో ఒక నెల తర్వాత మళ్ళీ వస్తాంలే, మళ్ళీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. తోట గ్రీనెస్ గా బాగుంది, క్వాలిటీ బాగుంది. తెగుళ్ళ మందులు ఏమన్నా ఎక్కువ పెట్టినాయి అన్న? తెగుళ్ళ మందులు అంటే లెవెల్ ఆ ఎఫెక్ట్ తగిలితే అది వేరు. తెగుళ్ళు తగిలి, పురుగు తగిలి, కొమ్మకుడు తగిలితే ఎక్కడా లేదు, అంతా బాగానే ఉంది. సో ఆ మైనస్లు అయితే లేవులే. తట్టుకుంటుందిలే. మనం చూసిన చోట కూడా బాగానే ఉంది. కొంచెం బయో కొట్టడం వల్ల ఇట్లా దూరం అయిందండి, కానీ సో అది ఒక్కటే మైనస్ జరిగింది. సో ఓవరాల్గా అయితే బాగుంది. నా పేరు